హే గైస్, సో ఈ మధ్య చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూశాను. ఇక్కడ ఈ ఎల్బో పిగ్మెంటేషన్ కోసము అన్ని కైండ్ ఆఫ్ హోమ్ కేర్ రెమెడీస్ ట్రై చేస్తున్నారు. లైక్ షుగర్ స్క్రబ్ అని, హనీలో షుగర్ మిక్స్ చేసి రబ్ చేసుకోవడము, పొటాటో రబ్ చేసుకోవడము, ఆర్ అలోవెరా రబ్ చేయడము, ఇవన్నీ. సో వీటన్నిటి వల్ల ఇది పోతున్నా పోదు. సో డోంట్ ట్రై ఆల్ దిస్ బికాస్ ఇది యాక్చువల్లీ కంప్లీట్ పిగ్మెంటేషన్ కాదు. ఇఫ్ యూ సీ, ఇది ఫ్రిక్షన్ డర్మటైటిస్ అని అంటాము. సో మనము ఎక్కువ చదువుకునేటప్పుడు ఆర్ ఏదైనా రాసేటప్పుడు ఆర్ ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఈ ఎల్బోస్ అనేవి ఏదైనా టేబుల్ మీద రెగ్యులర్గా పెడుతూ ఉంటాం. సో దానివల్ల ఫ్రిక్షన్కి ఈ పిగ్మెంటేషన్ స్కిన్ అనేది థిక్ అవుతుంది. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ పిగ్మెంటేషన్, స్కిన్ థిక్కనింగ్ వల్ల అది డార్క్ కలర్లో కనిపిస్తుంది. సో మీరు ఎలాంటి స్క్రబ్స్ వాడినా అది పోదు, అండ్ అది పోతే మీకు రైట్ ప్రొటెక్షన్ అనేది రాదు. సో ఇలాంటివి ట్రై చేయకండి. మన బాడీలో 3 ఏరియాస్లో పిగ్మెంటేషన్ అనేది కామన్. సో ఫస్ట్ ఎల్బోస్, సెకండ్ యాక్సిలా అండర్ ఆర్మ్స్ దగ్గర పిగ్మెంటేషన్, ఇంకోటి ప్రైవేట్ ఏరియాస్ అండ్ ఇన్నర్ థైస్ దగ్గర పిగ్మెంటేషన్. ఇవన్నీ మోస్ట్లీ ఫ్రిక్షన్ వల్లే అవుతాయి. సో ఇది న్యాచురల్గా వచ్చిందండి. సో డోంట్ ట్రై టు రిమూవ్ ఇట్ ఆఫ్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ కెమికల్స్, బికాజ్ ఇవి యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది ఆ ఏరియాలో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. బికాజ్ అక్కడ స్కిన్ చాలా థిన్గా ఉంటుంది. సో మీరు ఇవన్నీ ఏవి ట్రై చేయొద్దు. ఆల్వేస్ గో ఫర్ ఎ డర్మటాలజీ సజెషన్. థ్యాంక్ యూ. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి.